వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. వెహికల్ ఉన్నటువంటి వారికి, ముఖ్యంగా వాహనదారులకు ఇది ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ఈ శుభవార్తని చెప్పిందని కూడా చెప్పుకోవచ్చు. సొంతంగా వాహనం ఉన్నవారు మరో కొత్త బండిని కొనుక్కోవాలంటే ఇప్పటి వరకు కూడా అదనంగా భారం పడేది. ఇకపైన ఆ టెన్షన్ అక్కర్లేదు. రెండో వాహనం కొనాలి అంటే కొనుగోలు పైన కూడా ప్రభుత్వం విధిస్తున్నటువంటి అదనపు 2% ఏదైతే ఉందో, జీవితకాలపు పన్ను అంటే లైఫ్ ట్యాక్స్ను కూడా రద్దు చేస్తూ తెలంగాణ రవాణా శాఖ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అయితే ఇది ఎప్పటి నుండి అమలవుతుంది? ఈ నిబంధనలకు ఏ డేట్ నుండి అమలవుతుంది? ఇందుకు ఎందుకు ఈ మార్పు అనే దానికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే, రాష్ట్ర రవాణా శాఖలో ఈ నెల 23 నుంచి కూడా జాతీయ స్థాయి వాహన పోర్టల్ అందుబాటులోకి వస్తుంది. దీనితో మన రాష్ట్ర రవాణా వ్యవస్థ అనుసంధానం కాబోతుంది. ఈ పోర్టల్ పనితీరు ప్రకారం ఒక వ్యక్తి పేరు మీద ఎన్ని వాహనాలు ఉన్నాయో దానితో సంబంధం లేకుండా అదనపు పన్ను సాఫ్ట్వేర్లో జనరేట్ కాదు. దీనివల్ల సాంకేతికంగా 2 వాహనాల పైన కూడా వేసేటువంటి ఎక్స్ట్రా ట్యాక్స్ ఆగిపోనుంది. సాధారణంగా ఒక వాహనం అంటే ఒక వెహికల్ ఉంటే ఆ వ్యక్తి రెండో వెహికల్ కొంటే దాని విలువ పైన కూడా అదనంగా 2% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇకపైన అవసరం లేదు. కేవలం రెండో వాహనానికే కాదు, ఆ తర్వాత మీరు ఎన్ని వాహనాలు కొన్నా సరే అదనపు పన్ను పడదట. ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు. అదనంగా పన్ను రద్దయినప్పుడు కూడా ప్రతి వాహనానికి విధిగా చెల్లించేటువంటి సాధారణ జీవితకాలపు పన్ను మాత్రం యథావిధిగా కట్టాల్సి ఉంటుంది. ప్రతి ఏటా వేల సంఖ్యలో వాహనాలు లేదా రెండో వాహనం కొంటూ ఈ అదనపు భారాన్ని మోస్తున్నారు చాలామంది. తాజాగా ఈ నిర్ణయం పైన వారందరికి కూడా ఆర్థికంగా పెద్ద ఉపశమనం లభిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఒక నెలాఖరు నుంచి కూడా అంటే ఈ నెలాఖరు నుంచి కూడా కొత్త బండి కొనే ప్లాన్ ఉన్నవారికి ఇది నిజంగా ఒక మంచి శుభవార్త అని కూడా చెప్పుకోవచ్చు. ఆల్రెడీ మొదటి వాహనం మీ పేరు మీద ఉంటే రెండో వాహనం కొనాలనుకున్న వారికి ఈ 2% పన్ను అయితే ఈ నెలాఖరు నుంచి కూడా ఉండదు తెలంగాణలో ఉన్నటువంటి వారికి. మరి ఇది దేశవ్యాప్తంగా చేస్తే మరీ బాగుంటుంది కదా. అసలు దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.